హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. పిఠాపురం ఏమవుతుంది, ఎవరు గెలవబోతున్నారు, వంగా గీతనా పవన్ కళ్యాణ అని కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నాయి అనేది మనం చూస్తున్న వార్తలు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అనేది ఒక విషయం. అయితే పిఠాపురంలో వర్మది కూడా ఇప్పుడు అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత పాపులర్ అయ్యారో వర్మ కూడా అంతే పాపులర్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ రౌండప్ ఒక్కసారి మనం చూద్దాము. పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు అనే అంశం మీద చాలా బెట్టింగ్స్ జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బెట్టింగ్స్ విషయం మనం గతంలో మాట్లాడుకున్నాము, ఎవరు ఏ పార్టీ గెలవబోతుంది అనేది. బట్ పర్టికులర్గా పిఠాపురంలో మనం చూసుకుంటే మేబీ అంటే వార్డుల వారీగా ఇలా అంటే లెక్కలన్నీ కూడా తీశారు, ఎవరికి ఎంత ఓటింగ్ పడవచ్చు అనేది కూడా అంచనాలు వేస్తున్నారు. కొన్ని చోట్ల 50-50 అని చెప్తుంటే కొంతమంది ఖచ్చితంగా వంగా గీత గెలుస్తుందని చెప్తున్నారు. అది కూడా 2 నుంచి 3 వేల మార్జిన్తో గెలవచ్చు అని చెప్తున్నారు. అయితే ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్కి ఓటేశారనేది కూడా వినిపిస్తున్న విషయం. అయితే వంగా గీతకు కూడా సామాజిక వర్గం సేమ్ సామాజిక వర్గం కాబట్టి కొంత చీలే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా లాస్ట్ రోజు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఆమెకు డిప్యూటీ సీఎం గెలిస్తే అని ఆఫర్ ఇవ్వడం కూడా కొంత ఆ రోజు మూడ్ని చేంజ్ చేసింది జనాలది. సో మన ఆడపడుచుకి డిప్యూటీ సీఎం ఇస్తే ఒకవేళ ఎంత బాగుంటుంది అనే దాని మీద కూడా ఓటింగ్ సరళి ఉంది అనేది కూడా అక్కడ మనకి వినిపిస్తున్న విషయం. సో ఈ విషయంలో ఎవరు గెలుస్తారు, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ కాబట్టి ఉంది, మనం అంచనా వేసి చెప్పడం అనేది ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి అంటే వైసీపీ వర్గాలు అయితే వైసీపీ ఆబ్వియస్లీ 3-4 వేలు తప్ప మెజారిటీతోనే బయటపడుతుందని చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళు మాత్రం ఇంతవరకు అటువైపు నుంచి ఇంత మెజారిటీతో గెలుస్తాడు అనేది మాత్రం చెప్పలేకపోతున్నాడు. గెలుస్తాడా గెలవదా అనేది కూడా ఆ వర్గాలు కూడా 50-50 ఛాన్సే చెప్తున్నాయి. సో దీన్ని బట్టి ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు, అంటే వంగా గీత గెలవబోతుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడా అని. ఇదంతా విషయం ఒక ఎత్తు అయితే వర్మ వెళ్ళి ఎస్పీకి ఒక కంప్లైంట్ ఒకటి రైజ్ చేశారు. ఏంటి అంటే ఎన్నికలప్పుడు సాయి ధరమ్ తేజ్ మీద కూడా దాడి జరిగింది, అలానే రేపు కౌంటింగ్ రోజు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాకినాడ అండ్ పిఠాపురంలో అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవాలి, కౌంటింగ్ తేదీకి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత కూడా అని చెప్పేసి ఆయన వెళ్ళి ఎస్పీకి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఇచ్చి వచ్చేటప్పుడు చాలా కామెంట్స్ చేశారు. అంటే ఇక్కడ ఏది పవన్ కళ్యాణ్తో జర్నీ ఎలా ఉంటుంది అని అనుకున్నాను కానీ బట్ లవ్ ఎట్ నాకు ఆయనతో జర్నీలో చాలా ప్రేమ కలిగింది, నేను లవ్లో పడ్డానని చెప్పేసి వర్మ చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో వర్మ మీద చాలా డిస్కషన్స్ జరిగినాయి, చాలా అంటే అందరూ కూడా ఆయన్ని ట్రోల్ చేశారు. తర్వాత మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ని ఓడించేది వర్మ అండ్ చంద్రబాబు కంపెనీ అని చెప్పేసి కూడా చాలా అంటే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి, బయట కూడా అవి చాలా అందరూ కూడా చర్చించుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు ఇలాంటివి అంటే ఆల్రెడీ వర్మ ఆ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పాతుకుపోయారు. గతంలో టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచిన సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో అంటే ఇక్కడ కానీ పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిస్తే అతని సీటుకి కూడా ఎసరే కదా, అంటే భవిష్యత్తులో అతనికి తన నియోజకవర్గం అనేది ఉండకపోవచ్చు. తను ఎంతో కష్టపడి తయారు చేసుకున్న తన పొలిటికల్ కెరీర్ అంటే ప్రత్యక్ష రాజకీయాలు అంటే అతనికి ఏదైనా ఆఫర్ అయితే ఇవ్వచ్చు, ఏ రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీనా ఇట్లాంటివి ఏవో చాలా ఉంటాయి. బట్ అతను ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే దూరంగా ఉంటారు కదా, ఎందుకంటే వన్స్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిస్తే ఆ నియోజకవర్గాన్నే అతను ఎంచుకుంటారు, అక్కడే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి వర్మకి ఒక నియోజకవర్గం అంటూ లేకుండా పోతుంది, మళ్ళీ కొత్తగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అందుకే వర్మే అతనికి యాంటీగా చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఓడించడానికి వర్మే ముందుంటాడు అని చెప్పేసి చాలా డిస్కషన్స్ జరిగినాయి. బట్ ఈరోజు వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్తో లవ్లో పడ్డాను అనేది ఆయన చెప్పుకోవడం కూడా ఇప్పుడు అన్ని చోట్ల కూడా అది కూడా ఒక డిస్కషన్గా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు బెట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకొకటి కూడా ఈ విషయంలో అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అనేది అంటే ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు విదేశీ యాత్రలకు వెళ్ళారు, దాని మీద కూడా చాలా
డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర వచ్చేటప్పటికి ఓపెన్ బుక్ లాగా అందరికీ అనౌన్స్ చేసే పలానా ప్లేసెస్కి వెళ్తున్నారు అని చెప్పారు. బట్ చంద్రబాబు నాయుడుది అయితే ఎక్కడా కూడా ఆయనది షెడ్యూల్ రిలీజ్ కాలేదు. ఫస్ట్ అమెరికా వెళ్ళాడన్నారు, తర్వాత అమెరికా రాలేదని చెప్పేసి అక్కడ విభాగం టీడీపీ అమెరికా విభాగానికి సంబంధించిన నేతలైతే ఇంకా రాలేదు అమెరికాకైతే అని చెప్పడం జరిగింది. తర్వాత ఇమిగ్రేషన్లో ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు అనే డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అనేది ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నారంట, టీవీ చూస్తూ ఉన్నారంటే. ఆయనైతే ఎలక్షన్స్ వరకు కౌంటింగ్ వరకు ఎక్కడికి వెళ్ళరు అనేది అయితే మనకి స్పష్టంగా అక్కడ డిస్కషన్స్ జరుగుతున్న విషయం. సో ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఇదని చెప్తే ఏదైనా సరే ఆయన మీద వచ్చిన నిందల్ని, ఏదైతే వర్మ మీద వచ్చిన నిందల్ని పవన్ కళ్యాణ్ ఓడించబోతున్నాడు అనే వచ్చిన నిందల్ని ఆయన సరి చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే వేరే రీజన్స్ వల్ల కూడా కావచ్చు, వర్మ అయితే వెళ్ళి కంప్లైంట్ చేశారు ఇక్కడ ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలా చూడమని చెప్పేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.